సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ద వ్యూ యూ పీపుల్ రిసీవ్. ఓకే, సో మనము VMware వర్క్ స్టేషన్ మీద రైట్ నౌ వీఆర్ క్రియేటింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. లెట్ మీ క్రియేట్. జస్ట్ టిపికల్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ అనేది మనకు స్పెసిఫిక్గా ఏమన్నా ఈ పర్టికులర్ స్టోరేజ్ డివైజ్ లేకపోతే ఇవి ఏమన్నా ఉన్నాయనుకుంటేనే కస్టమ్ వెళ్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ ద టిపికల్ మెకానిజమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. టిపికల్ అండ్ గో టు ద సెకండ్ ఆప్షన్, సెలెక్ట్ ద ఇమేజ్. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ గో టు ద నెక్స్ట్. సో గివ్ ద నేమ్, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, సో 6 ఆల్రెడీ ఉందా? ఓకే, సో బై డిఫాల్ట్ 20 GB అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. దిస్ 20 GB అనేది ఏం చేస్తుందంటే VMware ఫ్రమ్ ద మీ ఫిజికల్ సర్వర్ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ద ఫండమెంటల్, సో నేను ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు దిస్ ఈజ్ యువర్ ఫిజికల్ ల్యాప్టాప్. ఓకే, సో ఈ ల్యాప్టాప్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్ అండ్ IO ఆపరేషన్స్. ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో దీనిపైన మనం ఏం చేస్తున్నాము, VMware అనే ఒక వర్చువల్ లేయర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. VMware అనే ఒక వర్చువల్ లేయర్ ఆర్ హైపర్వైజర్ అంటారన్నమాట. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్ పైన మీరు ఎప్పుడన్నా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆండ్రాయిడ్ కానీ లేకపోతే మ్యాక్ కానీ మీరు వాడుతున్నది మైక్రోసాఫ్ట్ కానీ ఏదైనా కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీ హార్డ్వేర్ పైన ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మల్టిపుల్ థింగ్స్ అనేవి మీరు హ్యాండిల్ చేస్తారు ఒకే దానిలోనే. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వన్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఒకటే ఉంది, హార్డ్వేర్ పరంగా ఒకటే ఉంది. బట్ యు ఆర్ ఇండివిజువలీ ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్గా మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో దానికి ప్రొవిజన్ ఇచ్చిండేది ఏంటి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ హైపర్వైజర్. సో ఇక్కడ కూడా మనకి ఏం చేస్తుంది అంటే మన సర్వర్ మెకానిజంలో ఈ సర్వర్స్లో ప్రతిదీ కూడా ఇక్కడ ఇన్స్టలేషన్ అవ్వడానికి ఇండివిజువల్గా ఉపయోగపడుతుంది. సో మనం ఏం చేస్తాము, ఈ VMware సెటప్లో చేసినప్పుడు ఒక పర్టికులర్ స్టోరేజ్ ఏరియాని మనము అలకేట్ చేస్తాము. దీన్నే మనము డేటా స్టోర్ అంటాము. సో ఎప్పుడైనా VMware టీమ్తో వర్క్ చేసినప్పుడు డేటా స్టోర్ అని అంటారు. ఈ డేటా స్టోర్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ టర్మినాలజీలో హార్డ్ డిస్క్ అన్నమాట. అంటే హార్డ్ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ ఈ పర్టికులర్ థింగ్లో VMwareకి సంబంధించి దాన్ని హార్డ్ డిస్క్ అంటారు. ఈ హార్డ్ డిస్క్ నుంచి మన డేటా అంతా కూడా సర్వర్లకి కెపాసిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక VMware సర్వర్ అనేది క్రియేట్ చేసినప్పుడు దీనికంటూ ఒక స్పేస్ అనేది అలొకేట్ చేస్తారు. లెట్ ఇట్ బి 300 GB అలొకేట్ చేస్తే నీ ఫిజికల్ ల్యాప్టాప్ లెట్ ఇట్ బి 500 GB ఉందనుకోండి. ఈ 500 GBలో 300 GB అనేది అలొకేట్ అనేది చేస్తారు. ఈ అలొకేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి స్పేస్ అనేది అలొకేషన్ జరుగుతుంది. సో నిన్న నేను 2 స్టేజెస్ ఆఫ్ సర్వర్ క్రియేషన్ చెప్పాను. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మామూలు ఎన్విరాన్మెంట్లో దీస్ ఆర్ ఫస్ట్ స్టెప్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్చువలైజేషన్, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ రకంగా చేస్తున్నానో ఆ రకంగా చేయడం. సర్వర్ మెకానిజం మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలాగుంటుందంటే ఇక్కడ మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు. విండోస్ బదులు ఏం చేస్తారు, ఇక డైరెక్ట్గా ESXi ఇమేజే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తారు. సో అది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్గా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ ఆపరేటింగ్ సిస్టమ్. మీ హైపర్వైజరే ఇట్ యాక్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్. సో ఇక్కడ మనము డైరెక్ట్గా ఈ 500 GBనే వీటన్నిటికీ షేర్ చేయడానికి ఉపయోగిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక పూల్ మెకానిజం. ఒక కాలనీ ఉందనుకోండి, ఒక కాలనీలో లెట్ ఇట్ బి 5 హౌసెస్ ఉన్నాయి. సో మామూలుగా ఏం చేస్తారు, ఒక వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ వాటర్ ట్యాంక్ అనేది ప్రతి హౌస్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత వాడుతున్నారో అంత అమౌంట్కి మీరు పే చేయాలి.
సో ఆల్ ద సర్వర్స్ ఆర్ నాట్ ద సేమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో 2 మెంబర్స్ ఉన్నారు, ఈ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, ఈ ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు, ఈ ఇంట్లో ఒక్కరే ఉన్నారు, ఈ ఇంట్లో ఎవరూ లేరు. సో కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. మీన్స్ ఐఓ ఆపరేషన్కి సంబంధించి హార్డ్వేర్ అలొకేట్ అయింది, ఐఓ ఆపరేషన్స్కి లేక మెమొరీ, స్టోరేజ్, ఓకే, నెట్వర్క్ ప్రతిదీ అలొకేట్ అయింది. మీరు వాడుకుంటే అది అలొకేషన్ అనేది జరుగుతుంది. వాడుకోకపోతే ఏమవుతుందంటే ద డేటా విల్ బీ టెంపరర్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ VMware. సో VMware అనేది ఏం చేస్తుందంటే డైనమిక్గా అలొకేషన్ అనేది ఇస్తుంది. మీన్స్ వన్స్ మీ సర్వర్ ఆన్ అయిన తర్వాత మాత్రమే మీకు అలొకేషన్ అనేది స్టోర్ చేస్తుంది. అంతవరకు ఆ డేటా అనేది దాని కంట్రోల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద VMware mechanism. Dynamically we can allocate the thing. That is the nature of VMware environment. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, అలొకేషన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ప్రతి సర్వర్కి 20 GB అనేది నేను అలొకేట్ చేస్తాను. ఈ 20 GB అనేది అలొకేట్ చేసిన తర్వాత సో హియర్ వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్టోర్ ద వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ ఫైల్, స్ప్లిట్ ద వర్చువల్ డిస్క్ ఇన్ టు ద మల్టిపుల్ ఫైల్. సో వాట్ ఈస్ దిస్ ఆప్షన్ ఈజ్ ఇండికేటింగ్ అంటే స్టోర్ ద వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ ఫైల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ప్రతి సర్వర్ కూడా షేర్డ్ సర్వర్ ఉండదు. దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేట్వే ఉంది, ఒక పేమెంట్ గేట్వే ఉంది, ఒక లాగ్ హోస్ట్ సర్వర్ ఉంది, ఏదన్నా మేనేజ్డ్ సర్వర్ ఉంది. అది వాట్ ఈస్ ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ షుడ్ బి డెడికేటెడ్. అదే మనము రియల్ టైంలో చూసుకుంటే లెట్ ఇట్ బి మీ దగ్గర మనకు ఏదన్నా మనం ఒక బ్యాంక్ చూస్తున్నాం, లేక SBI అనే ఒక పర్టికులర్ బ్యాంక్కి మనం వర్క్ చేస్తున్నాం. ఈ SBI అనే పర్టికులర్ బ్యాంక్కి మనం వర్క్ చేసినప్పుడు లెట్ ఇట్ బి ఒక బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్లో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 13 ల్యాప్టాప్స్ కానీ లేదంటే 13 ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి. ఈ 13 ల్యాప్టాప్స్లో డేటా అనేది ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది. లెట్ ఇట్ బి ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది, లేకపోతే 13 ల్యాప్టాప్స్ డేటా అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మేజర్గా ఏంటి అంటే ఒక సెక్యూరిటీ సర్వర్ ఉంది. ఈ సెక్యూరిటీ సర్వర్ అనేది ఓన్లీ మేనేజర్కి మాత్రమే యాక్సెస్ ఉంది. మీన్స్ ఆ సర్వర్ యొక్క కనెక్టివిటీ, సర్వర్లో డేటా స్టోర్ చేయాలన్నా ఒక్క మేనేజర్ మాత్రమే స్టోర్ చేయగలడు. ఎందుకు అంటే దట్ ఈస్ ఎ వెరీ డెడికేటెడ్ సర్వర్. అది ఏ రకంగా క్రియేట్ చేస్తారంటే స్టోర్ ద వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ డిస్క్. అంటే ఇక్కడ నుంచి మామూలుగా మనం ఏం చేస్తున్నాము, డిస్క్ అనేది అలొకేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ దిస్ ఆప్షన్ విల్ హెల్ప్ యూ టు ఒక పర్టికులర్ డిస్క్ దీనికి మాత్రమే అలొకేట్ చేయి. అది ఇట్ షుడ్ నాట్ బి షేర్ టు ఎనీ వన్. చెప్పాలంటే అది నీకు మాత్రమే అలొకేట్ అయింది తప్ప వేరే వాళ్ళకి లేదు అని చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఆప్షన్ సింగిల్ డిస్క్. మల్టిపుల్ ఫైల్స్ అంటే ఏంటి? సో ఈ డిస్క్ ఇక్కడ ఉండొచ్చు, మేబీ మల్టిపుల్ ప్లేసెస్లో మీ డేటా అనేది స్టోర్ అవ్వచ్చు. ఒక సర్వర్లో కాకుండా వేరే ప్లేసెస్లోనే ఆర్ మన స్ట్రక్చర్లోనే మామూలుగా స్టోరేజ్లోనే ఏం చేస్తారు అంటే డిఫరెంట్ టార్గెట్స్లో స్టోర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మామూలుగా మనం ఏదైనా ఒక స్టోరేజ్ డివైస్ తీసుకున్నప్పుడు యూ పీపుల్ ఆర్ సీయింగ్ దట్ కంట్రోలర్ టార్గెట్. మీకు ఇప్పుడు ఎప్పుడైనా విన్నారు ఈ టర్మినాలజీలు, కంట్రోలర్, టార్గెట్, ఇవన్నీ? స్టోరేజ్ టీమ్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళు WWN నంబర్ అడుగుతారు, ఐడియా ఉందా? వాట్ ఈస్ ద WWN నంబర్ అంటే? వరల్డ్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద WWN నంబర్ ఏమంటే ఒక స్టోరేజ్ డివైస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక స్టోరేజ్ డివైస్ ఉంది. ఈ స్టోరేజ్ డివైస్లో వాళ్ళు ఏం చేస్తారు, నంబర్ ఆఫ్ లన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఓకే, మనకు ఒక సర్వర్ కావాలంటే ఆ సర్వర్కి ఏం చేస్తారు, మీకు ఒక లన్ అనేది అలొకేట్ చేస్తారు, రైట్? ఈ లన్ అనేది అలొకేట్ చేస్తారు. ఈ సర్వర్కి లన్ అనేది అలొకేట్ చేసినప్పుడు సో ఏదన్నా ఈ లన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక సర్వర్ ఉండదు కదా, లెట్ ఇట్ బి దే ఆర్ యూజింగ్ ద EMC1.
ఆర్పిఎం కానీ ఏదన్నా వాడితే వాళ్ళ దగ్గర ఇలాంటి స్టోరేజ్ డివైజులు చాలా ఉంటాయి. ఓకే. సో ఈ స్టోరేజ్ డివైస్ చాలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరేజ్ డివైస్ వచ్చి C1 అనుకోండి, ఇంకొక స్టోరేజ్ డివైస్ వచ్చి C2, ఇంకో స్టోరేజ్ డివైస్ వచ్చి C3. ఓకే. సో ఇదొక స్టోరేజ్ డివైజు, ఇదొక స్టోరేజ్ డివైజ్. ఇక్కడ కొన్ని లన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టోరేజ్ లన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ సర్వర్కి కావాల్సిన దానికి ఇది మీ సర్వర్ అనుకోండి. ఈ సర్వర్కి నాకు లన్ కావాలి, అంటే ఒక 20 GB డిస్క్ కావాలి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, 20 GB లన్ అనేది దీనిలో ఎక్కడ ఖాళీ ఉంటే స్పేస్ ఉంటే దాని నుంచి అలొకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్పేస్ ఉంటే దీని నుంచి అలొకేట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి అలొకేట్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ అనేది ఎంత ఉంది అంటే ఇది ఐడెంటిఫై చేస్తారు, లైక్ C3. ఓకే, దిస్ ఈజ్ ద డివైస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ డివైస్. ఓకే, ద టర్మినాలజీ ఎలా వస్తుందంటే C3 D1, ఓకే, టార్గెట్ T0 ఆర్ T1 ఈ రకంగా వాళ్ళు ఇస్తారన్నమాట. దీన్నే మనం WWN నంబర్ అని అంటాము. సో వాళ్ళు ఎక్కడ స్టోర్ చేశారో తెలుసుకోవడానికి యూజ్ చేసే ఒక మెకానిజమే WWN నంబర్. సో ఇది మనకి స్టోరేజ్ టీమ్ వాళ్ళు బై డిఫాల్ట్గా మనం అడుగుతూ ఉంటారన్నమాట. ఓకే. సో మన ఎన్విరాన్మెంట్కి వస్తే ఇక్కడ మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ రైట్ నో బెటర్ పర్ఫార్మెన్స్కి అయితే మల్టిపుల్ ఫైల్స్ అయితేనే చాలా బెస్ట్. లేదు అనుకుంటే సింగిల్ ఫైల్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి డిపెండెన్సీ లేదు. ఓకే. సో గో టు ద నెక్స్ట్, go to the finish. So it will take you the approximately some 10 to 15 minutes of the time padutundi. Just click on the installing disk. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది ఆరకల్ లైనక్స్ 9.4 వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. సో మీరు వేరే వర్షన్ కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, రెడ్ హ్యాట్ యూజ్ చేయొచ్చు, ఫెడోరా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ యూనిక్స్. మీకు కమాండ్స్ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు, ప్రాసెస్ ఈజ్ ద సేమ్ థింగ్. కానీ ఉబంటు సుసే అయితేనే మనకు కమాండ్స్ అనేవి కొంచెం మారుతాయి. సో లైనక్స్ సంబంధించి ఏ వర్షన్ అయినా లైక్ సెంట్ఓఎస్, ఫెడోరా, ఓకే, ఇవన్నీ కూడా ఆరకల్ లైనక్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఫ్లేవర్సే ఉంటాయి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టోటలీ సర్వర్స్ అనేవి లిస్ట్ అవుట్ అవుతున్నాయి, అండ్ దిస్ ఇస్ ద ప్యానల్ ఆఫ్ దట్. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి దిస్ టైప్ ఆఫ్ ద సెటప్ అనేది మనకి VMware టీమ్ వాళ్ళే సెటప్ చేసేస్తారు, వీఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో ఇక్కడ చూసారంటే మనకు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వీఆర్ పర్ఫార్మింగ్. స్కానింగ్ అనేది జరుగుతుంది, డివైజెస్ చెకింగ్ కానీ ప్రతిదీ కూడా జరుగుతుంది. సో దిస్ విల్ బి హ్యాపెనింగ్. దీన్నే మనము బూటింగ్ ప్రాసెస్ అని అంటాము. సో బూటింగ్ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మీకు AX లో కూడా బూటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే కర్నల్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే. సో సర్వర్ అనేది ఏ రకంగా బూట్ అవుతుంది అంటే వేర్ ఎగ్జాక్ట్లీ ద డీటెయిల్స్ ఆర్ దేర్, ఇవన్నీ మనకు చూడొచ్చు. ఎప్పుడైనా ఐడియా ఉందా? మామూలుగా HDS ఫైల్ ఉంటాయి కదా. సో బూటింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈజ్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్, ఓకే. సో మన సర్వర్ బూట్ అయినప్పుడు, ఓకే, హౌ యువర్ డేటా ఈ స్టోరింగ్ ఇన్ టు ద సర్వర్ సైడ్, అంటే మనం ఏ రకంగా పికప్ చేసుకుంటుంది అనేది ప్రతిదీ కూడా చెక్ చేస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా ఎలాగంటే సర్వర్ బూట్ అయినప్పుడు, సో మనకు ద వే ఆఫ్ లోడింగ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర విండోస్ ఉంది, విండోస్ వన్స్ మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీకు బయాస్ వస్తుంది, బయాస్ తర్వాత
ఏవో కొన్ని లోడ్ అవుతాయి. ఫ్రమ్ ద పవర్ ఆన్ బటన్ నుంచి ఎండ్ యూజర్ స్క్రీన్ వరకు జరిగే ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా బూటింగ్ ప్రాసెస్ అంటారు. అది మన నెక్స్ట్ టాపిక్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ మీ ఓపెన్ దట్ బూటింగ్ ప్రాసెస్. సో మీకు ఆల్రెడీ కోర్స్ కంటెంట్ నేను షేర్ చేశాను, ఒకసారి చూసారా? చూసాం. ఓకే. సో లెట్ వి గో టు ద బూటింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఇన్స్టలేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం వరకు మనము బూటింగ్ ప్రాసెస్కి వెళ్ళామంటే లెట్ వి గో టు దట్. సో వాట్ ఈస్ అ బూటింగ్ ప్రాసెస్? సో మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో బూటింగ్ ప్రాసెస్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఇది లైనక్స్లోనే కాదు, విండోస్లో అయినా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా మనకి ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ ద బూటింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. సింపుల్గా చెప్పాలంటే మీరు వన్స్ పవర్ ఆన్ బటన్ ఆన్ చేసిన తర్వాత బయాస్ అనేది ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ బయాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ ఈస్ అ కమాండ్ లైన్ ప్రాంప్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంతా కూడా చెక్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ కానీ, మీ డెస్క్టాప్ కానీ, మీ సర్వర్ కానీ వాట్ ఆర్ ద డివైజెస్ ఆర్ అవైలబుల్ అంటే ఏమన్నా పెన్ డ్రైవ్లు కానీ, మొబైల్స్ కానీ, నథింగ్ బట్ డివైజెస్ కానీ, ప్రింటర్లు కానీ, మౌస్ కానీ, అలాగే హార్డ్ డిస్క్ కానీ, ర్యామ్ కానీ, ప్రతిదీ కూడా ఏ ఉన్నా ఏవి లేవు అని చెక్ చేసేదే బయాస్. ఓకే, దాని తర్వాత ఎంబీఆర్ అనేది లోడ్ అవుతుంది. ఎంబీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎంబీఆర్ ఇట్ యాక్ట్ లైక్ ఎ టెంపరరీ ర్యామ్. సో ఎవ్రీ వన్ విల్ బి హ్యావ్ ద బైక్, రైట్? మనం బైక్ కానీ కార్ కానీ ఎంత కెపాసిటీ అన్నా ఉన్నా అనుకోండి, లెట్ ఇట్ బి ఓకే, లెట్ ఇట్ బి మీ దగ్గర ఒక బైక్ ఉంది, ద కెపాసిటీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, 300 cc కానీ లేకపోతే ఎంత మంచి కెపాసిటీ ఉంది, కానీ అంటిల్ అన్లెస్ యూ పవర్ ఆన్ అండ్ స్టార్ట్ చేయకపోతే అది మీకు వర్క్ అవుతుందా? అవ్వదు కదా. సో వై వీఆర్ యూజింగ్ ది సెల్ఫ్ బటన్? సెల్ఫ్ స్టార్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? సెల్ఫ్ స్టార్ట్ కానీ కిక్కర్ కానీ వై వీఆర్ యూజింగ్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ బైక్, మీ దగ్గర బైక్ కానీ స్కూటీ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి. సో వై ఐ నీడ్ టు యూజ్ ద సెల్ఫ్ స్టార్ట్ ఆర్ కిక్కర్? అంటే ఇగ్నిషన్ అవ్వాలి కదా లోపల, ఐ మీన్ కంబషన్ అనేది జరిగితేనే కదా ఇంజిన్ అనేది. పర్పస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద కెపాసిటీ ఆఫ్, అంటే మనం టెక్నికల్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే మీ దగ్గర ఒక బైక్ ఉంటే ఆ బైక్ ఇంజిన్ యొక్క కెపాసిటీ ఎంతన్నా కావచ్చు, ఓకే, ఎంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నా కావచ్చు, కానీ స్టార్ట్ ఆఫ్ ద థింగ్ అనేది జరగాలి, స్టార్టింగ్ అనేది జరగాలి కదా. ఓకే, మీన్స్ ఆ ఇగ్నిషన్ ఫైర్ అనేది జరగాలి. అది చేసేది ఎంత కెపాసిటీ? ఒక చిన్న సెల్ఫ్ స్టార్ట్ అని ఒక చిన్న బ్యాటరీ, రైట్? అది ఏం చేస్తుంది? ఆ ఫైర్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో అదైనా కానీ కిక్కర్ అయినా కానీ ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టార్ట్ ద యువర్ సర్వర్ని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ మేక్ ఎ యూజ్ ఆఫ్ ద థింగ్స్. దాని తర్వాత మీరు కావాలంటే దాని యొక్క ఫ్యూచర్స్ అనేవి వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఎంబీఆర్ ఈజ్ నథింగ్ బట్ యాక్ట్ లైక్ ఏ టెంపరరీ ర్యామ్. ఈ టెంపరరీ ర్యామ్ అనేది ఏం చేస్తుంది అంటే మీ సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి అండ్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక కెపాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ ల్యాప్టాప్ ఉంది, వన్స్ పవర్ ఆన్ చేయగానే మీ హార్డ్ డిస్క్, ర్యామ్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా అవైలబుల్ ఉండవు. మీరు ఎప్పుడన్నా ర్యామ్తో పాటు రోమ్ అనేది విన్నారా? రోమ్ డివైజెస్ మేబీ మీరు చదివినప్పుడు కానీ ఎప్పుడన్నా ర్యామ్ అనేది జనరల్గా వింటుంటారు. వాట్ ఈస్ రోమ్? రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్, సంతోష్ గారు మీరు ఏమైనా ఐడియా ఉందా? రోమ్, శ్రవణ్ సారీ. సో రోమ్ ఇస్ సంథింగ్ లైక్ దట్ రీడ్ ఓన్లీ, కానీ టెంపరరీ బఫర్ ఇమేజ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ sorry Paul, I know that ROM, it's also temporary memory. ఇట్స్ సంథింగ్ లైక్ దట్ బఫర్ డివైస్ అంటారు. ఓకే, మన ల్యాప్టాప్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మీ సర్వర్లో స్వాప్ డివైస్ అనేది ఉంది. ఎప్పుడైనా గమనించారా? మీ సర్వర్లో కానీ
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ స్లో అయిపోతే టెక్నీషియన్ ఏం చెప్తాడు? సార్ మీ ర్యామ్ అనేది చాలా తక్కువైపోయింది. ఇంటర్నల్ ర్యాము, ఎక్స్టర్నల్ ర్యాము అని చెప్తాడు కొన్ని టర్మినాలజీలు. ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నల్ ర్యామ్ అంటే కొంచెం మీకు వీఆర్ కాలింగ్ యాజ్ ఎ రోమ్ అంటారు. అంటే బఫర్ ఇమేజ్. అంటే ల్యాప్టాప్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ప్రాసెస్ చేసినప్పుడు కానీ ఇంటర్నల్గా ఒక కెపాసిటీ ఒకటి ఉండాలి. అండ్ ఆ కెపాసిటీ లేకపోతే ఏమవుతుంది? డివైస్ అనేది స్లో అయిపోతుంది. సో హియర్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపెనింగ్, ఈ ఎంబీఆర్ అనేది ఏం చేస్తుంది అంటే పుష్ చేయటంతో పాటు టెంపరీగా ర్యామ్ కింద అంటే టెంపరీ స్టోరేజ్ బఫర్ ఇమేజ్ కింద స్టార్ట్ అవుతుంది. ఈ ఎంబీఆర్లో బేసికలీ ఇట్ విల్ బీ హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ 512 GB. అంటే నా విండోస్ ల్యాప్టాప్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రైమరీ గోల్ అనేది ఏముంటుంది? నా సర్వర్ని నేను బూటప్ చేయాలి. నా దగ్గర సి డ్రైవ్, డి డ్రైవ్ ఉంటే నాకు కావాల్సిన అన్ని డ్రైవ్స్ కాదు, సి డ్రైవ్లో ఫస్ట్ ఏ ఫైల్స్ పైకి తీసుకురావాలి అనేది ప్రైమరీ థింగ్ అనమాట. అవే ఈ 512 KB బైట్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ద పర్పస్ ఆఫ్ ద ఎంబీఆర్ ఈజ్ వెరీ సింపుల్. మన సర్వర్ని బూటప్ చేయడానికి, రెడీ చేయడానికి యూజ్ చేసే ఒక మెకానిజం. సో దీనికంటూ ఒక 512 KB బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో లెట్ మీ కమ్ టు హియర్, సెలెక్ట్ ద డివైస్. ఇక్కడ ఆల్రెడీ డివైస్ ఉంది, జస్ట్ డబుల్ క్లిక్. కొన్ని సర్వర్స్ కి స్వాప్ మెమరీ ఉండదు ఇక్కడ, కొన్ని జీరో ఉంటుంది. అది స్వాప్ నేను మెమరీ క్లౌడ్ సర్వర్స్ అన్నిటికీ చెక్ చేశాను, ఎప్పుడు స్వాప్ మెమరీ వాళ్ళు మెయింటైన్ చేయరు అసలు. సో కానీ బై డిఫాల్ట్ చేయరు. సో కానీ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేసిన తర్వాత మీకు స్లోనెస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ డిప్లాయ్డ్ ద సమ్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, మీరు ఒక హెచ్డిఎఫ్సి అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు హీప్ మెమరీ అని ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా? ఎక్కడ ఉంటుంది హీప్ మెమరీ? హీప్ మెమరీ అంటే మీకు VMwareలో ఎకో 3, మీకు అది ఒకసారి నేను చూపిస్తాను. మీకు నేను ఒకసారి నేను కూడా షేర్ చేస్తాను మా టెస్ట్ బెడ్, నాకు ఒకసారి చెప్పి చూస్తాను నేను. షూర్ నేను అది ఒకసారి మీకు చూపిస్తాను. సో ద హీప్ మెమరీ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం VMwareలో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం సర్వర్, రైట్? ఇన్స్టాల్ చేసినప్పుడు VMware సైడ్ నుంచి కూడా కొంచెం మెమరీ అనేది సర్వర్కి అలకేట్ అవుతుంది. దాన్ని హీప్ మెమరీ అంటే ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ ఎ బఫర్ ఇమేజ్, బఫర్ మెమరీ అన్నమాట. ఓకే, ఈ బఫర్ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే మన సర్వర్ లోడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ హీప్ మెమరీ అవైలబుల్ లేకపోయినా మీ అప్లికేషన్ అనేది చాలాసార్లు స్లో అయిపోతుంది. సో ప్రాబబ్లీ దిస్ సాటర్డే దీని మీద నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేశాను. ఓకే, వి విల్ బీ హ్యావింగ్ ద క్లాస్ ఆన్ దిస్ వన్. ఓకే, సో కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ల్యాబ్ సెషన్ చూపిస్తాను నేను. ఓకే, ఇఫ్ యూఆర్ అవైలబుల్ ఆన్ సాటర్డే ఆర్ సండే, ఓకే, ఏదో ఒక రోజు మనము వీ కెన్ వర్క్ ఆన్ దోస్ ఏరియా. మనకు జనరల్గా లాస్ట్ టైం ఐ వాజ్ ఇన్ టు ద లాస్ట్ వీక్, నేను ఒక ప్రొడక్షన్ ఇష్యూలో ఉన్నప్పుడు దెర్ ఇస్ సమ్ సెట్ ఆఫ్ సర్వర్స్కి సడన్గా వాడి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అప్లికేషన్ స్లో అయిపోతుంది. ఎందుకు అంటే హీప్ మెమరీ అనేది ఫుల్ అయిపోయింది. దాన్ని మేము కంట్రోల్ చేయడానికి మేము క్లీన్ చేసామన్నమాట. సో దెర్ ఇస్ సమ్ ఆఫ్ ద కమాండ్స్ ఉన్నాయి VMware లెవెల్లో, అది క్లియర్ చేసాము. ఇదే మనం ఫిజికల్ సర్వర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీఆర్ అలొకేటింగ్ ద ఎక్స్ట్రా స్వాప్ డివైస్ అనేది అలొకేట్ చేస్తాము. స్వాప్ డివైస్ అలొకేట్ చేస్తేనే అప్పుడే మనకు స్వాప్ డివైస్ మనకు మూవ్ ఆన్ అనేది జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు హియర్, ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది రూట్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ డోంట్ క్లిక్ ఆన్ ద లాక్ రూట్ అకౌంట్, ఇది క్లిక్ చేయకూడదు. ఓకే, యూ షుడ్ బి అన్చెక్ చేయాలి. అలో SSH, మేక్ షూర్ దట్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇది చేయకపోతే మీకు తర్వాత లాగిన్ అనేది ఇమీడియట్గా అవ్వదు. సో మేక్ షూర్ దట్ ఇది క్లిక్ చేయాలి. జస్ట్ గివ్ ద నార్మల్ పాస్వర్డ్, డన్. సో ఇక్కడ మనకు యూజర్ క్రియేషన్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఈ డివైస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, రూట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డివైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ దట్ ఇక్కడ టిక్ అనేది ఉండాలి. ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు టిక్ అనేది వెళ్ళిపోతుంది. యూ నీడ్ టు క్లిక్ ద డబల్ ద టైమ్స్, క్లిక్ ఆన్ ద డన్. సో మీకు దెన్ ఓన్లీ యూ విల్ సీ దట్ బిగిన్ ద ఇన్స్టలేషన్, క్లిక్ ఆన్ ద బిగిన్ ద ఇన్స్టలేషన్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ల్యాప్టాప్ నుంచి మొత్తం
డివైజెస్ అంతా కూడా స్టోరేజ్ ఏరియా అనేది లోడ్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ టేక్ యూ ద సమ్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద టైం, మీ యొక్క కెపాసిటీ ఆఫ్ ల్యాప్టాప్ని బట్టి ఉంటుంది. సో బై ద టైమ్ వీ విల్ గో టు దిస్ టాపిక్. సో ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఇఫ్ యూ కమింగ్ టు హియర్, బయాస్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. మనం సంథింగ్ చెప్పాలంటే మన అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ లాగా. సో ద పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి వ్యాలిడేట్, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, డివైజెస్ ప్రాపర్గా ఉన్నాయా, ప్రతిదీ కూడా ఇన్ అండ్ అవుట్ లిస్ట్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎంబీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ టెంపరరీ ర్యామ్ అండ్ ఇట్ విల్ బి హ్యావింగ్ ద కన్సర్న్, ఏది ఫస్ట్ లోడ్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ పైకి రావాలి అనే ఒక డేటా అనేది ఎంబీఆర్, మాస్టర్ బూట్ రికార్డర్. ఎంబీఆర్ ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ బూట్ రికార్డ్ అని అంటారన్నమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా, సో దిస్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ యూ ద పర్ఫెక్ట్లీ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎంబీఆర్. ద ఎంబీఆర్ కెపాసిటీ వచ్చి బై డిఫాల్ట్ ఇట్ విల్ బి 512 KB bytes. 512 KB bytes అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 10 లైన్స్ ఆఫ్ నోట్ ప్యాడ్. ఓకే, ఈ నోట్ ప్యాడ్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ రూట్ డిస్క్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ దట్ గ్రబ్. వాట్ ఈస్ అ గ్రబ్? గ్రబ్ అంటే ఏంటి? గ్రబ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మెకానిజం తీసుకున్నప్పుడు, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద విండోస్ మెకానిజం, let it be, if you are using Windows mechanism, Windows server లో ఓకే, ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. మీ ల్యాప్టాప్లో వాట్ ఎవర్ ద ల్యాప్టాప్ యు ఆర్ యూజింగ్, సో రైట్ నౌ కరెంట్ వర్షన్ 9.x అనేది ఉంది. సో లేటర్ ఆన్ మీకేం చెప్పాడు మైక్రోసాఫ్ట్ వాడు, ఓకే, దే ప్రొవైడెడ్ 10.x అవైలబుల్ ఉందని చెప్పాడు. సో ఇఫ్ యూ మైగ్రేటెడ్ OS, వాట్ ఈస్ ద కరెంట్ వర్షన్? ఇప్పుడు కరెంట్ వర్షన్ ఏది ఉంటుంది మీ దగ్గర? వెంకటేష్, ఏ వర్షన్ ఉంటుంది మీరు మైగ్రేట్ చేస్తే మీ ల్యాప్టాప్లో? 9 నుంచి 10కి చేశారనుకోండి, లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ మీన్స్ 10x వర్షన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఒక ప్రొడక్షన్ ఇష్యూ అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యు ఆర్ ద క్లయింట్, మీకు ఒక స్టార్టప్ ఉంది, మీరేం చేశారు, మీ పర్టికులర్ అప్లికేషన్ అనేది ఈ సర్వర్లో రన్ అవుతుంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఇంట్రెస్ట్తో మీరు ఏం చేశారు, ఒక ఫైన్ సాటర్డే సండే కానీ ఏం చేశారు, సర్వర్ని మీరు అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేస్తే ప్రజెంట్ 10x వర్షన్లో రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ అప్గ్రేడ్ చేసిన తర్వాత మీ పర్టికులర్ అప్లికేషన్ అంటే మీ పర్టికులర్ వెబ్సైట్ అనేది చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే సరిగ్గా రన్ అవ్వకపోవడము, స్లో పర్ఫార్మెన్స్ ఉండడము, ప్రతిసారి వెబ్సైట్ బ్రేక్ అవ్వడము, సర్వీసెస్ సాఫ్ట్వేర్స్ బ్రేక్ అవ్వడము, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సో బీయింగ్ కస్టమర్ మీరు ఏం చేస్తారు, ఇఫ్ యూ ఆర్ అవర్ ద కస్టమర్ ఫర్ ద పర్టికులర్ సర్వర్, మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ కరెంట్ వర్షన్ నాకు ప్రజెంట్ సూట్ అవ్వట్లేదు, ఐ డోంట్ వాంట్ ఆల్ ద ఫ్యూచర్స్ అండ్ ఆల్, నాకు బిజినెస్ ముఖ్యము, ఫస్ట్ నా సర్వర్ని ప్రీవియస్ వర్షన్కి తీసుకొచ్చి రీస్టోర్ అంటారు. ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా, రీస్టోర్ చేయమంటారు. సో రీస్టోర్ ద ఓల్డ్ వర్షన్. సో రీస్టోర్ చేయాలి అంటే వి నీడ్ డౌన్ టైం కావాలి కదా. అగైన్ సాటర్డే చేశారు, అంతా బాగానే ఉంది, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. మండే మార్నింగ్ రోజు లెట్ ఇట్ బి అది ఒక బ్యాంక్ అనుకోండి, HDFC బ్యాంక్ అనుకోండి. మండే మార్నింగ్ వచ్చి ఎంప్లాయీ వచ్చి అప్లికేషన్ బ్రౌజ్ చేస్తుంటే వాడు NEFT చేయాలనుకున్నా, ఏదన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా, విత్డ్రాకి పర్మిషన్ ఇవ్వాలనుకున్నా, ఓకే, వెబ్సైట్ అనేది బ్రోకన్ అవుతుంది, ఓకే, అండ్ స్లోగా ఉంది. సో వాడు కంప్లైంట్ రైట్ చేస్తే మీ టెక్నికల్ మేనేజర్ ఏమన్నాడు, ఓకే, సో రివర్ట్ అనేది చేయమన్నాడు ఓల్డ్ వర్షన్కి. సో మండే రోజు ఇట్స్ ఏ లెట్ ఇట్ బి ఆ రోజు 1వ తారీఖు అనుకోండి. జస్ట్ థింక్ ఆఫ్ దట్, 1వ తారీఖు ఏ బ్యాంక్ అయినా ఎంత క్రౌడెడ్గా ఉంటుంది.
సో టెక్నికల్గా మీకు ఇష్యూ వచ్చిందని చెప్పి మీ కస్టమర్కి ఈరోజు మాకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది రేపు రండి అని చెప్తే వాడు ఏం చేస్తాడు, హీ విల్ బి గెట్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్. తను నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మైండ్లో పెట్టుకుంటాడు. అంటే సర్వీసెస్ సరిగ్గా లేవు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, ప్రతిసారి ఇలాంటివి రిపీట్ అయితే నెక్స్ట్ టైం బ్యాంక్ అనేది చేంజ్ చేసేస్తారు. దట్ ఈస్ ద కామన్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? బీయింగ్ ఎండ్ యూజర్ మనం ఆల్వేస్ ఎక్స్పెక్ట్ చేసేది కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ కాదు, మనకి సర్వీస్ బాగుందా లేదా, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంది, మీ దగ్గర సిమ్స్ ఉన్నాయి, మీ సిమ్ యొక్క నెట్వర్క్ ప్రాపర్గా లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు కంపెనీ వాడి గురించి ఆలోచిస్తారా? నేను ప్రతి నెల 500 కడుతున్నాను, వాడికి యూజ్ అవుతుంది అని ఆలోచిస్తారా? లేకపోతే సిమ్ మార్చేస్తారా? సిమ్ మార్చేస్తారు కదా. సిమ్ మార్చేస్తాను. సో మీన్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ యువర్ పర్పస్ ఓన్లీ, అంతే కదా. బిజినెస్ గురించి మీరు ఆలోచించారు. సో ఇదే బ్యాంక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రికవర్ చేయడానికి యాజ్ ఎ టెక్నీషియన్ నాకు 4 గంటలు పడుతుంది అనుకోండి. ఈ 4 గంటలు నా సర్వర్ అనేది డౌన్లో ఉండాలి కదా. ఈ 4 గంటల టైంని మేబీ నాకు ఓల్డ్ వర్షన్ అవైలబుల్ ఉంటే అట్లీస్ట్ సర్వర్ని రీబూట్ చేస్తే నా ఓల్డ్ వర్షన్లో నేను సర్వర్ని తీసుకురాగలిగితే ఐ కెన్ సార్ట్ అవుట్ ఇన్ టు ద 30 minutes. అంతేనా? అంటే మన విండోస్ ల్యాప్టాప్లో ఎప్పుడైనా గమనిస్తే కొత్త వర్షన్ వచ్చిందంటే పాత వర్షన్ ఏమైపోయినట్టు, ఎరేజ్ అయిపోయినట్టే కదా. మీరు మళ్ళీ పాత వర్షన్ కావాలంటే మళ్ళీ మీరు రీఇన్స్టాల్ చేయాలి. సో అగైన్ దట్ ఈస్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎస్పెషలీ ఇన్ లైనక్స్లో వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ గ్రబ్. గ్రబ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ బి హోల్డింగ్ ద మల్టిపుల్ వర్షన్స్ అప్ టు రెడ్ హ్యాట్ అయితే రికమెండెడ్ 3 వర్షన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి అని చెప్తుంది. అంటే సేమ్ ఎగ్జాంపుల్, అప్డేటెడ్ వర్షన్ వచ్చి 10.x అనుకుంటే దాని ప్రీవియస్ వర్షన్ లెటెడ్ బి 9.7, 8.9 ఈ రకంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్లు కూడా స్టోర్ చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు లైక్ సర్కిల్ కానీ లేకపోతే చౌరస్తా టైపు. సో మీరు ఏదైనా ఒక సర్కిల్కి వెళ్ళారనుకోండి, యూ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు ట్రావెల్ టు ద వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, లెట్ ఇట్ బి ఒక సోర్స్ హైదరాబాద్ నుంచి, లెట్ ఇట్ బి యూ వాంట్ టు ట్రావెల్ టు ద ఢిల్లీ. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసే ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఒకటి హైవే ద్వారా వెళ్ళడము, ఒకటి ఏదైనా బైపాస్ ఉంటే బైపాస్ ద్వారా వెళ్ళడము, లేకపోతే వేరే రూట్ ఏదైనా ఉంటే ఆ రూట్ ద్వారా వెళ్ళడం. యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ దట్ యూ నీడ్ టు రీచ్ టు ద ఢిల్లీ, రైట్? సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే ద పర్పస్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా వీఆర్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ వర్క్. సో గ్రబ్ అనేది ఇట్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ 3 దారులు ఉన్న ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సర్కిల్ అనేది ఎలా రోడ్డు మీద ఎలా ఉంటుంది, లెఫ్ట్కి తీసుకుంటే లెట్ ఇట్ బి నువ్వు బైపాస్కి వెళ్తావు, రైట్కి తీసుకుంటే నువ్వు హైవేకి వెళ్తావు, స్ట్రైట్కి తీసుకుంటే యు ఆర్ గోయింగ్ విత్ వన్ మోర్ షార్ట్ కట్. ఈ రకంగా గ్రబ్లో 3 ఓల్డర్ వర్షన్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టోర్ మోర్ దాన్ 3 ఆల్సో. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనేది ఏం చేస్తున్నాడు, 10.x వర్షన్లో ఇష్యూ అనేది వచ్చింది. సో నేనేం చేస్తాను, ఓకే టెక్నికల్గా ఈ రివర్ట్ అనేది నేను తర్వాత చూసుకుంటాను. బీయింగ్ ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చేస్తాను అంటే ఐ విల్ రివర్ట్ ద అప్లికేషన్ టు ద 9.xకి రివర్ట్ చేసేస్తాను. సో రివర్షన్ అనేది ఏం చేస్తాము, సర్వర్ని రీబూట్ చేసి ఈ ఓల్డ్ వర్షన్లో బూట్ చేస్తాం. బూట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రీవియస్ వర్షన్లోకి లోడ్ అవుతుంది. సో వన్ ఫైన్ సాటర్డే సండే నాన్ బిజినెస్ అవర్లో అప్పుడు ఏం చేస్తాను, ఈ ఇష్యూ అనేది నేను ఫిక్స్ చేస్తాను. సో జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఎండ్ యూజర్ ప్రాస్పెక్ట్. ఎండ్ యూజర్ పరంగా నాకు ఈ ఆపరేషన్ చేయడానికి నాకు మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు కావాలి. సో ఈ 30 నిమిషాలకి నేను యూజర్కి ఏం చెప్తాను, సర్వర్ కొంచెం బిజీగా ఉంది, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి. ఎప్పుడన్నా మీరు బ్యాంక్లో గమనించారా, సర్వర్ బిజీగా ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, 15 నిమిషాలు వెయిట్ చేయండి అని మనల్ని వెయిట్ చేస్తారు.
సో నేనైతే చాలాసార్లు అట్లా కొన్నిసార్లు వెయిట్ చేశాను. మీరు కూడా వెయిట్ చేశారా? అవునవును. సర్వర్ బిజీగా ఉంది అంటే ఏంటి? దిస్ టైప్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాడికి ఒకటి మెమరీ లేకపోవడము, లేకపోతే నెట్వర్క్ ఇష్యూ ఉండడము, ఏదన్నా ట్రాఫిక్ అనేది ఇష్యూ ఉండడం. సో యూ కెన్ వెయిట్ ఫర్ ద 30 మినిట్స్. 30 మినిట్స్లో వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. బికాస్ దిస్ ఈజ్ అ వన్స్ ఇన్ అ వైల్. ఎప్పుడూ జరిగేది కాదు కదా. ఎప్పుడో కొన్నిసార్లు జరిగే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీన్స్ ద గ్రబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద యునిక్స్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మనకు ఈ కాన్సెప్ట్ మీన్స్ టెంపరర్లీ వీ కెన్ అవాయిడ్ ద అవుటేజ్ సిచ్యువేషన్. ఫస్ట్ యూ ఫిక్స్ ఇట్, తర్వాత నేను కావాలంటే నేను డీబగ్గింగ్ చేసుకుంటాను అనే చెప్పేది. సో ఈ గ్రబ్ అనేది ఏం చేస్తుంది అంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. సో ద గ్రబ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్. సో ఈ గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ యువర్ కెర్నల్. సో మనం ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి నా దగ్గర 3 వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఏ వర్షన్తో నేను బూట్ అవ్వాలో అనేది డెసిషన్ అనేది ఇక్కడ తీసుకుంటాను. బేస్డ్ ఆన్ మై డెసిషన్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అవుతుంది. ఆ కెర్నల్కి సంబంధించిన ఇనిట్ ఫేసెస్ అంటారు. ఇనిట్ ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైనా మీరు ఏదైనా లైనక్స్ సర్వర్ కానీ ఏదైనా చూసినప్పుడు మీకు కమాండ్ లైనే గమనిస్తుంది. ఎప్పుడైనా గ్రాఫికల్ యూజర్ కూడా చూస్తారు. ఎప్పుడన్నా కమాండ్ లైన్తో పాటు గ్రాఫికల్ యూజర్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ రకంగా చేస్తున్నాను? గ్రాఫికల్ యూజర్. లైనక్స్లో వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్స్. ఒకటి కమాండ్ లైన్ అండ్ GUI. విండోస్లో కూడా అంతే కదా. విండోస్ మీరు వాడినప్పుడు కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. కానీ వీఆర్ అడక్టెడ్ టు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ వెరీ ఈజీ. కానీ పవర్ షెల్ ద్వారా కూడా మనం లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ చేయొచ్చు. కానీ ఈ CLI ఆపరేషన్స్ అనేవి ఎవరు చేస్తారు? మేజర్గా అడ్మిన్స్ చేస్తారు. కానీ యూనిక్స్కి వచ్చేటప్పటికి ఏంటి? యూనిక్స్ ఈజ్ మేజర్లీ యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ కాకుండా కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకు అంటే సెక్యూరిటీ రీజన్. సెక్యూరిటీ పరంగా ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రబ్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు 6 టైప్ ఆఫ్ రన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి బేసిక్గా మన సర్వర్ బూట్ చేసినప్పుడు ఫస్ట్ రన్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ చేయడము. సో రన్ లెవెల్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క టాస్క్కి ఒక సర్వీస్ ఉండేలాగా. అంటే మీరు సర్వర్ని షట్ డౌన్ చేయాలి అంటే రన్ లెవెల్ 0 అని. సర్వర్ని రెస్క్యూ మోడ్ అంటారు. రెస్క్యూ మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా కూడా సర్వర్ అనేది బూట్ అవ్వకపోయినా ఏదన్నా మనము బ్రేక్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ ద రన్ లెవెల్ 1 అనేది యూజ్ చేస్తాము. రన్ లెవెల్ 3 అనేది 2 అనేది వీఆర్ నాట్ యూజింగ్, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ పర్పస్, మనకి యాక్సెస్ కూడా ఉండదు. 3 ఈజ్ మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద కమాండ్ లైన్. కమాండ్ లైన్ పర్పస్ అంటే సర్వర్ని బూట్ చేసినప్పుడు మనకి కమాండ్ లైన్లో బూట్ అయితే దాన్ని కమాండ్ లైన్ ఫేస్ అంటారు. 5 ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ మోడ్. 4 కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్. 2, 4 అనేది రెండు కూడా అవైలబుల్ ఉండవు. 0, 1, 3, 5, 6. 6 అనేది సర్వర్ని రీబూట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో కమింగ్ టు హియర్ వన్స్ అగైన్ మీకు బూటింగ్ ప్రాసెస్కి వస్తే బయాస్ అనేది లోడ్ అవుతుంది. MBR అనేది టెంపరీగా పికప్ చేసుకుంటుంది హార్డ్ డిస్క్ని, ఎవ్రీథింగ్ని. గ్రబ్ ఫేస్కి వచ్చేటప్పటికి విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లోడింగ్ అనేది ఈ కర్నల్ ఫేస్లో జరుగుతుంది. ఈ యూనిట్ ఫేసెస్ రన్ లెవెల్ అనేవి రెండు కూడా మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అవ్వడము, ప్రీవియస్ ఉన్న ఇమేజెస్ ఏమన్నా ఉంటే కూడా సింక్ అవ్వడం. ఈ రకంగా బూటింగ్ ప్రాసెస్ అనేది మనకు రియల్ టైంలో జరుగుతుంది. దిస్ షుడ్ బి కామన్ ఫర్ విండోస్ ఆల్సో. విండోస్లో కూడా ఈ రకంగానే జరుగుతుంది. సో మీరు ఈ రకంగా వన్స్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ యూ విల్ బి పర్ఫార్మింగ్ ద
అడిషనల్ టాస్క్. సో ఈ కాన్ఫిగరేషన్ జరగడానికి ఇట్ విల్ టేక్ యూ సమ్ మూమెంట్ ఆఫ్ ద టైమ్, హార్డ్ డిస్క్ని బట్టి ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అంటూ ఏమి లేదు. ఇదంతా లోడ్ అయిపోయిన తర్వాత ఈ రీబూట్ సిస్టమ్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద రీబూట్ సిస్టమ్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అర్థమైందా? ఎనీ డౌట్స్? అంటే వన్ వేలోనే చెప్తున్నారా? అర్థమైంది. సో నందిని, మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా కాన్ఫిగరేషన్? ఓకే. సో మీరు కూడా వెంకట్ అండ్ రహిమాన్ బ్రో, సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే సో దీని తర్వాత మనం మొత్తం కూడా ప్రాక్టికల్గానే వెళ్తాం. ఓకే. సో మీరు మళ్ళీ అప్పుడు అవుతారు. షూర్ షూర్ బ్రో. ఓకే. సో ఎందుకంటే ఈ ఇమేజ్, ఇది సెటప్ అనేది ప్రైమరీ థింగ్. ఈ ల్యాబ్ అనేది కంపల్సరీ. వితౌట్ ల్యాబ్ లేకుండా మనము ఏ వర్క్ చేయము. కంపల్సరీ ఉండాలి మనకు ల్యాబ్. ఓకే. ఇప్పుడు పవన్, ఇప్పుడు మనం ఇప్పుడు ఓఎస్ ఇప్పుడు బిల్డ్ చేసినట్టే కదా, ఇప్పుడు ఒక సర్వర్ బిల్డ్ చేసినట్టే కదా మనం ఇప్పుడు ఓఎస్ చేసినామంటే. దిస్ ఇస్ వాట్ ద బిల్డింగ్ టీమ్. బిల్డింగ్ టీమ్ వాళ్ళు అదే సర్వర్ బిల్డ్ చేసి ఇస్తారు, మళ్ళీ మనం మన ఓన్ అప్లికేషన్ వేసుకోవాలి, అంతే కదా? యాక్చువల్గా ప్రతి కంపెనీలో మామూలుగా ఎలాగంటే క్లయింట్ నెగోషియేషన్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ టీమ్ అంటారు కదా, చాలా బిల్డింగ్ టీమ్ అంటారు చాలా కంపెనీలో. ఈ టీం ఏం చేస్తుంది అంటే వాళ్ళు సర్వర్ని క్రియేట్ చేయడము, సర్వర్ని రిమూవ్ చేయడం, ఈ రెండు యాక్టివిటీసే చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి ఐఎమ్ ద క్లయింట్. నేనేం చెప్పానంటే నాకు 40 సర్వర్లు కావాలి అని చెప్పాను. ఓకే. సో మీ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్లు, టెక్నికల్ ఆర్కిటెక్ట్లు ఏం చేస్తారంటే లెట్ ఇట్ బి నాకు కావాల్సిన సర్వర్ VMwareలో కావాలా, లేకపోతే క్లౌడ్లో కావాలా, లేకపోతే ఏ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్లో కావాలి అంటే రిక్వైర్మెంట్ బేసిస్ని బట్టి. ఇఫ్ నా అప్లికేషన్ అనేది లెట్ ఇట్ బి HP ప్రోలియంట్ బేసిస్ బట్టి, లేకపోతే క్లౌడ్ బేసిస్ బట్టి ఉందనుకోండి, లేదు అప్పుడు ఏం చేస్తారు ఆ హార్డ్వేర్లో చేస్తారు. ఈ డిప్లాయ్మెంట్ అనేది దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే క్లయింట్ ఏం చేస్తాడు, ఇక్కడ ఇందాక మనం 20 GB ఇచ్చాను, నాకు స్పెసిఫై చేస్తాడు. ఓకే, సో సర్వర్ టీం మాకు 20 GB కాదు, మా ప్రాసెస్ ప్రకారం మాకు మినిమం 40 GB ఉండాలి అంటాడు. సో నేను ఇంటర్నల్గా స్టోరేజ్ టీమ్తో, సో రెగ్యులర్ ప్రాసెస్ అయితే మనం 20 చేస్తాము, బట్ ద క్లయింట్ స్పెసిఫికేషన్, సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా కుకింగ్ చేసినప్పుడు మనకు ఒక మెజర్మెంట్స్ ఉంటాయి కదా ద ప్రాసెస్. ఇద్దరికి చేసినప్పుడు మనం ఒకలాగా, నలుగురు చేసినప్పుడు ఒకలాగా, సో మన ఇల్లు ఎలా చేస్తుంటారో అలాగే కెపాసిటీని బట్టి కూడా ద క్వాంటిటీ విల్ గోయింగ్ టు బి చేంజ్ ఇట్. అంటే IoT బేసిస్ లైక్ ర్యామ్, మెమరీ, నెట్వర్క్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మీరు నార్మల్ నెట్వర్కా లేకపోతే ఫైబర్ ఛానల్సా లేకపోతే ఆ పార్ట్ అంతా కూడా నెట్వర్క్ వాళ్ళు తలనొప్పి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద సర్వర్. ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు అన్ని టీమ్స్ కవర్ చేస్తున్నట్లేండి బేసిక్స్. అంటే ఎలాగంటే మనము మామూలుగా అయితే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ రకంగా బిల్డింగ్ అనేది చాలా రేర్, కానీ మనం స్క్రాచ్ నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ థింకింగ్ దట్ స్టోరేజ్ అంటే ఒక వేరే వాళ్ళు, అదేదో ఊళ్ళలో అంటారు కదా వీళ్ళు వేరు వాళ్ళు వేరు అన్నట్టు. దట్ ఈస్ నాట్ ద సేమ్. యాక్చువల్లీ ఇట్స్ లైక్ మన బాడీలో పార్ట్స్ టైపు. మనకు బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో, లంగ్స్ ఎంత ఇంపార్టెంటో, ఓకే, నర్వ్స్ ఎంత ఇంపార్టెంటో, ప్రతిదీ కూడా ఇండివిజువల్ అయినా కూడా బాడీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడుతుంది. అలాగే ఒక సర్వర్కి సంబంధించేటప్పటికి ఓకే, మన OS అనేది హార్ట్ అనుకుంటే మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క పార్ట్స్ కింద ఉపయోగపడతాయి. లైక్ నెట్వర్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ లేకుండా మీరు ఏ పని చేయలేరు, రైట్? మన బాడీలో నర్వ్స్ లేకుండా ఫ్లో అనేది రక్తం, యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ అని ఏముండదు, అన్ని సర్వర్ అంటే అన్ని ఇంపార్టెంట్. yes, everything is important. Now people are thinking like that something, no, this is a part of our work ante. We are specialized into that work ante. Okay,
ఇప్పుడు రోజు అవే గొడవలు కదా ఆఫీసులో. ఆబ్వియస్లీ. అంటే ఆఫీస్‌లోకి వచ్చేటప్పటికి ఇది నాది కాదు, ఇది నీది, నాది కాదు. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ థింగ్ ఈజ్ దట్ ఏమంటే అదే యాక్చువల్‌గా ఇంజినీర్ పరంగా చూసినప్పుడు మనం ఎలా చూస్తామంటే ఈ రకంగా డివైడ్ చేసుకుంటాము. ఇఫ్ యూఆర్ సీయింగ్ ద అవుట్ ఆఫ్ బాక్స్ చూసినప్పుడే మనం ఆర్కిటెక్ట్ అవుతాం. ఆర్కిటెక్ట్ పరంగా చూసినప్పుడు ఎప్పుడన్నా చూడండి, ఆర్కిటెక్ట్ అనేవాడు మేబీ హీస్ నాట్ టెక్నికలీ వెరీ హై అండ్ ఉండకపోయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు ఈ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా యూజ్ చేస్తున్నాం మనము, ఇలా నేను ప్రతిసారి ఇట్లా డిప్లాయ్ చేయకుండా ఐ కెన్ పర్ఫార్మ్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ గిటప్ కానీ లేకపోతే ఏదన్నా కూడా మనం ఆటోమేషన్ పుల్ అప్ చేయొచ్చా. ఐ నీడ్ ద పర్టికులర్ ఇంజనీర్ ఫర్ ద అన్నెసెసరీ ఒక సర్వర్ కోసం కూర్చోబెట్టాలా, మీన్స్ ఇట్స్ రైట్. సో ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీనే మనము ఇప్పుడు జెనరేటివ్ ఏఐ అనేది యూజ్ చేస్తాం. జెన్ ఏ టైం ఉంటే కొంచెం గోతురు చేయండి, ఇట్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్సో. యు ఆర్ ఆల్సో ఇంటూ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ, రైట్? కెరీర్ పరంగా దట్ ఈస్ అ వెరీ నెక్స్ట్ లెవెల్. మనకు డేటా సైన్స్ కాదండి, జెనరేటివ్ చూడాలి. ఓకే, ఇంకో ఏదో క్వశ్చన్ అడగడం మర్చిపోయా, మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏది చెప్పండి. ఇది ఇప్పుడు విఎం కి అంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు న్యూటనిక్స్ అని కూడా వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ విఎం. న్యూటనిక్స్ అది కొత్త, యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా వన్ కైండ్ ఆఫ్ హైపర్వైజరే న్యూటనిక్స్ అనేది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ సేమ్. అంటే మనకి ఇట్లా ఇంకా అంటే ఇన్ని రోజులు యాక్చువల్ ఒక ఓన్లీ విఎంఏ ఉంది అనుకున్నా వర్చువల్ సైడ్. లేదు లేదు లేదు, మనకి బ్రాడ్కామ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద విఎంవేర్ టెక్నాలజీ. ఇప్పుడు మనకి మొబైల్స్ ఏ రకాలు ఉన్నాయో బ్రాడ్కామ్ అర్లియర్ విఎంవేర్ అనేవాడు, ఇప్పుడు దాన్ని బ్రాడ్కామ్ అంటున్నాడు. బ్రాడ్కామ్ చేశారు ఇప్పుడు అదే మనకు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనకి ఐబిఎం ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి. వర్చువల్ మిషన్స్ ఐబిఎం ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయా? ఓకే, ఐబిఎం ప్రోడక్ట్ కూడా వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. విఎంవేర్ కంటే ఐబిఎం ప్రోడక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, బట్ థింగ్ ఏంటంటే ఐబిఎం వాడితో ప్రాబ్లం ఏంటంటే వాడు ప్రతిదీ కూడా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇస్తాడు. అంటే కాదు, వాడి వాడాలి, వాడి నెట్వర్కే వాడాలి, అదొక్కటే ప్రాబ్లం అందరికి. ఓకే, అంటే వాడి డివైజెస్ వాడికే ప్రైమరీగా సపోర్ట్ చేస్తాయి. అవును అవును. ఓకే, సో ఈ టైప్ అది సపోర్ట్ కూడా వాళ్ళది అలానే ఉంటది. యాక్చువల్గా ఏంటంటే మా దాంట్లో కూడా కొన్ని ఐబిఎంస్ ఉన్నాయి, వాళ్ళు ప్యాకేజీకి ఇచ్చినా కానీ వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగతా వాటితో పోల్చుకుంటే వీళ్ళు ఈ వెండర్ కావాలంటే ఆ వెండర్ కావాలి, ఒక్క ఇష్యూకి ఇటు స్టోరేజ్ వెండర్ జాయిన్ కావాలి, అటు డెల్ వెండర్ జాయిన్ కావాలి. బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ అ బెస్ట్. ఇప్పుడు వెంకటేష్ వాళ్ళు వీళ్ళు ఐబిఎం ఏఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా అక్కడ మనకు ఒకడే ఉండడం వల్ల, అది హార్డ్వేర్ ఇష్యూ అయినా ఆపరేటింగ్ ఇష్యూ అయినా ఏదైనా కూడా ఒకటే సింగిల్ పాయింట్ ఆఫ్. అంటే ఇంకా మనము ఇప్పుడు నేను లినక్స్ సెట్ చేస్తున్నాను, ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్కి వచ్చేటప్పటికి నేను OS 1 రీచ్ అవుతాను. మళ్ళీ హార్డ్వేర్ సైడ్కి వచ్చేటప్పుడు వరకే హార్డ్వేర్ ఎవరైతే వాడిని మళ్ళీ రీచ్ అవుతాను. మీన్స్ ఒక నేను 2-3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇబ్బంది పడతాను. అదే ఒకే హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది మనకు. ఇప్పుడు అదే అవుతున్నాయి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది ఆస్ట్రేలియాకి వెళ్ళి నేను పర్మనెంట్గా వెళ్తున్నా పవన్. ఓకే ఓకే ఓకే, అక్కడిగా డైరెక్ట్ అక్కడే డిప్లాయ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఇంకా నేర్చుకోవాలి, అక్కడ వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు కొన్ని. ఓకే ఓకే, మనమే అప్లికేషన్ చూసుకోవాలి, ఇన్ఫ్రా సైట్ చూసుకోవాలి అంటే కష్టం అవుతుంది, మనకి నాలెడ్జ్ అసలుకే లేదు. అది కొంచెం ప్రిపేర్ అవ్వాలి, అదే నేను చెప్తున్నాను. అదే నేను ఇప్పుడు ఆఫీస్ లో కూడా టెస్ట్ బెడ్ అడిగి తీసుకున్నాను, ఒక టెస్ట్ బెడ్ కూడా అన్నిటికీ ప్రాక్టీస్ చేయడానికి. అదే నేను కూడా ఒకసారి మీరు ఫ్రీ ఉన్న రోజు చూద్దాము అసలు ఏం చేయాలి ఏంటి అని. డెఫినెట్లీ అండి, ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ పవన్. సో దిస్ ఈస్ ద వే హౌ వి ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో గణేష్ అండ్ బ్రో మీరు ఒక్కరే ల్యాబ్ లేదు. సో ప్లీజ్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుందన్నమాట కమాండ్ లైన్ అనేది. ఓకే, సో ఇఫ్ కాన్ఫిగ్ -a, సో ఐపీ అడ్రస్ అనేది, ఈ ఐపీ అడ్రస్ మనం బయట కనెక్ట్ అవుతాం త్రూ పుట్టి. ఓకే,
సో జస్ట్ గో త్రూ ఇట్ అండ్ ప్లీజ్ డూ ప్రాక్టీస్. ఓకే. సో నందిని గారు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీ ల్యాప్టాప్ సెట్ అయిందా? సెట్ అయింది సార్. ఇన్స్టాల్ చేశాను ఎన్ఎఫ్ఎస్. అది కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి మనకి చెక్ చేస్తాను సార్. షూర్ షూర్, అది నేను తర్వాత కనెక్ట్ అవుతాము. ఓకేనా? ఓకే సార్. సో ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, వీ కెన్ ఓకే. చెక్ ఇట్ అవుట్. ఓకే ఓకే సార్. ఓకే. ఓకే దెన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అన్న.